మరి అందరికి వందనాలు. మరణాతా. ప్రియులారా, సాయంకాల సమయంలో వాక్యం కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు. సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడటకు ఇటు గొప్ప అవకాశం మాకు దయచేసి మమ్మల్ని బిడ్డలుగా నిలబెట్టినందుకు వందనాలు. సాయంకాల సమయంలో ఏ మాటలైతే నీ వాక్యం ద్వారా, నీ లేఖనం ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా నీ బిడ్డలకు అందిస్తావో అటు మాటలు అందించి నడిపించి బలపరిచి ఆదరించి ఆయుధపరచమని, నీ దీవెన యావత్తు తోడుగా ఉంచమని, నీ రక్షణ నడిపింపు సమకూర్చమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన త్రియక దేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ, నీ దేనదాసుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నాలో నీవుండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరణాత. దేవుని సహాయం మనకు తోడై ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు అనేకమైన రీతిలుగా మీకు ఉదయకాల వాక్యం పంచపోవటం, ఇప్పుడు కూడా ఆలస్యమట కారణం నెట్ కొంచెం కరెంటు ప్రాబ్లం, నెట్వర్క్ సమానంగా లేకపోవటం వల్ల మీతో పంచుకోలేకపోయాను. ప్రియులరా, ఈరోజు దేవుడు ఫిలిప్పీ పత్రికలోని అనేకమైన మాటలు మనకు అందిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. అయితే దేవుడు ఆత్మ తలంపులు కలిగిన వాడు కాబట్టి, ఆత్మ నడిపింపు మనకి ఇచ్చేవాడు కాబట్టి మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దానికి ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట ఆత్మ సంబంధముగానే ఉంటుంది తప్ప మరొక రీతిగా కాదు. దానికి ఈ సాయంకాల సమయంలో పరలోకమైన సంబంధమైన క్రియలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనలకు చాలా ఉపదేశమై ఉన్నాయి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తు, ఇక అనేకమైన శుభకార్యములు మళ్ళీలాగా జరుపుకున్న ప్రతి వారికి కూడా ఈ సంవత్సరం అంతటిలో, మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ నెలంతట్లో జరుపుకున్న మీ అందరికీ ప్రభుపేట మరి దేవదేవునికి శుభాలు మీకు తోడైండును గాక. పిల్లరా, దేవుడు తన ఆత్మ నడిపింపును మనందరికి ఇస్తున్నాడు, మనందరకు కలగజేస్తున్నాడు, మనందరకు అందిస్తున్నాడు, మనందరకు దయచేస్తున్నాడు. అటువంటి ఆలోచనలోకి మనం వచ్చిస్తున్నాం. పిల్లల మీ అందరికీ ప్రశ్న ఒకటే, మనము ఏ రకంగా జీవిస్తున్నాం? దేవుడు అడుగుచున్న ప్రశ్న. అపోస్తలుడైన పౌలు, ఎవరు గమనించట్లేదు మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు మీ నిమిత్తము ఆలోచన కలిగి ఉన్నాడు అంటున్నాడు. మీ నిమిత్తము ఆలోచన కలిగి ప్రభువు నడుచుచున్నాడు. వింటున్నాం, మనము గమనిస్తున్నామని ప్రభు అడుగుచున్నాడు. ప్రియుల, ఈ సాయంకాల సమయంలో అపోస్తలుడైన పౌలు భక్తులైన వారు చెప్పిన మాటలు మనం వింటే అనేక రకాలుగా మనకి బైబిల్ గ్రంథంలో వినబడుతూనే ఉన్నాయి, కనబడుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో దేవుని వాక్యం ఏ రకంగా మనం తెలుసుకోగలుగుతున్నాం, దేవుని వాక్యం ఏ రకంగా వినగలుగుతున్నాం, దేవుని వాక్యం ఏ తలంపులతో మనం గ్రహింపగలుగుతున్నాం అనే లేఖనం ద్వారా గ్రహించాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు గాని కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన ఎవరైనా చేశారా? అవును. ఆకార సమయంలో ఎవరు చేశారంటే అటువంటి ప్రార్థన యోహాను గారు చేశారు. బాప్తీసిచ్చి యోహాను గారు చేశారు. తర్వాత ప్రియులరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, అది మీరైనా నేనైనా, ఖచ్చితంగా పరలోకంలో జరగవలసిన క్రియలు కానీ, ఈ భూలోకంలో దేవుడు చేయవలసిన క్రియలు కానీ మనం ఖచ్చితంగా చూస్తాం. ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే దేవుడు అటువంటి క్రియలను చేయగల దేవుడు, అటువంటి క్రియల ద్వారా నెరవేర్చగల దేవుడు, అటువంటి క్రియల ద్వారా అనుగ్రహించే దేవుడు అని మనం భావించాలి. ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచన కలిగి మాట్లాడితే ప్రయోజనం ఉండదండి. మనం ఒక అర్థానికి పరమార్థం తీసుకోకుండా మంచి తలంపు కలిగి మనం మాట్లాడాలి. అప్పుడు ప్రార్థనకు చక్కగా మనం విను పలుపుతాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనంటే యేసుక్రీస్తు యందు నేను, అంటే ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసి, మీరు దేవుని ఎడల ఎలా ఉన్నారు, ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు, ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నారు, ఏ రకమైన ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారు అని ఫిలిప్పీ మరి సంఘాన్ని అడుగుతున్నాడు పౌలు గారు. అంటే మనుషులు ఏదో తేడా ఉంటేనే కదా. మనం ఈ లోకంలో ఎవరైనా
అనేజీగా బలహీనతగా ఏంటి బాబాయ్ అది ఏంటమ్మా అని మనం పలకరిస్తూ ఉంటాం. ఇది కామన్గా ఒక మానవుల యొక్క నైజాన్ని బట్టి పలకరిస్తాం. ఏంటి బాబాయ్ కనబడట్లేదు, బలహీనతగా ఉన్నావేంటి అనే రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. అయితే ఇక్కడ దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నాడు, ఏంటి నా కుమారా, ఏంటి నా కుమార్తె అని. దానికి సమాధానం మన దగ్గర ఉందా? ఏ రకంగా ఉంది? దేవుడు వింటున్నాడా, వినేవాడా, ఆలకించేవాడా, గ్రహింపగలిగి చేసేవాడా, గ్రహింపునిచ్చేవాడా? దేవుడు నీతో నడిచేవాడా, నీతో నీ కార్యాలన్నింటిలో విజయమును సమకూర్చేవాడంటే అవును అని ఏ గ్రంథమైనా చెప్తుంది. దేవుడు అనే పదముకు ఒక్కడే, కానీ అనేక రకాలుగా మనం చూస్తున్నాం. దేవదూతలు అనే పదములో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఈ లోకంలో మనుషులుగా దేవుడు అనేకమైన పేర్లతో పిలువబడుతున్నాడు. అనేకమైన పేర్లతో దేవుడు స్తుతించబడుతున్నాడు. యేసు ప్రభు అని, రక్షకుడని, విమోచనకర్తని, మోక్షణకర్తని, ఆదరణకర్తని, ఆలోచనకర్తని, నిత్యుడగు తండ్రి అని, ఇలాగ అనేకమైన పేర్లు ఆయనకి కలవు. అంటే ఎవరిష్టమైన పేర్లు వారును భావించుకుంటూ నా తండ్రి, నా దేవుడు, నా రక్షకుడు, నా పోషణకర్త, నా విమోచనకర్త అని అనేక రకాలుగా తలంచుకుంటూ ఈరోజు అందరూ నడుస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీ ఆలోచనలో ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన తలంపులు మనం కలిగి మాట్లాడుతున్నాం, ఏ రకమైన తల్లింపులతో మనం జీవిస్తున్నాం దేవుని ఎడల, ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమైన ప్రియులారా. దేవుడు ఎందుకు నీ పట్ల నా పట్ల అనేక రకాలుగా చూపుచున్నాడు, ఎందుకు చూపగలుగుచున్నాడు అంటే ప్రేమ, ఆశీర్వాదం, ప్రేమ, దీర్ఘశాంతం, సమాధానము, ఇవన్నీ మనకి ఇవ్వటకు ఆయన సిద్ధంగా, నువ్వు పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నా, పెళ్లి రోజు జరుపుకున్నా, షష్ఠి పూజ చేసుకున్నా, శుభకార్యం ఏది చేసుకున్నా గాని ఇది నాది ఫలాని కార్యం చేసిన రోజు ఫలానా. మేము కూడా బైబిల్ మరి ఒక గ్రంథం ప్రారంభించిన దినం, బైబిల్ ప్రకటించిన దినం, అలాగే మేము సంఘం ఆరంభించిన దినం అని ఇలా కొన్ని పండుగలు చేస్తున్నాం. ప్రజలలో ప్రతి వారిలో దేవుని వాక్యమును ఏ రకంగా వెల్లడి చేయాలి, వెల్లగించాలి అని పౌలు గారు చేసిన పరిచర్య ఎంత అన్యుల మధ్యనే చేశాడు. క్రైస్తవుల మధ్య, తన బంధుమిత్రుల మధ్య ఎక్కడ పరిచయం చేయలేదు. ఇలా మనం పరిచర్య చేస్తే ఎంతో ఇదిగా చూస్తున్నాం. అందుకే ఎవరిని దూషించవద్దు. మనలో ఉన్న మొదట స్వార్థాన్ని విడిచిపెట్టాలి, అసూయని విడిచిపెట్టాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను నా తండ్రి యందు నేను గురి కలిగి ఉన్నాను. అంటే తన తండ్రి అని భావించుకుని నా తండ్రి అన్నాడు, మన తండ్రి అన్నాడు. ఇప్పుడు మొదట తన తండ్రిగా చేసుకున్న తర్వాత మనందరి తండ్రి అన్నాడు పౌలు గారు. అంటే తండ్రిని ఏ రకంగా ఆకట్టుకోవాలో, తండ్రి దగ్గర ఏ రకంగా నడుచుకోవాలో, తండ్రి దగ్గర ఏ రకంగా మాట్లాడాలో, తండ్రి దగ్గర ఏ రకంగా ఉపదేశించుకోవాలో అన్ని రకాలు నేర్చుకున్న తర్వాతే మనకు అలవాటు చేస్తున్నాడు ఆయన. అలవాటు అంటే మనకు నేర్పుతున్నాడు ఆయన. ఆ అలవాటు మనకుందా? ఆ తలంపు మనం కలిగి ఉన్నామా? ఆ ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామా? ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఆ క్రియలు మనం కలిగి ఉన్నామంటే ఎక్కడ జీరో కనపడుతుంది ప్రియుల. కానీ ప్రభు నీతో నాతో మాట్లాడుచు మాటలు ఏం తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె అనే ఖచ్చితంగా ఉపదేశిస్తున్నాడు, ఆయన మాట్లాడుచున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ ఏదైనా ఉంది అంటే ఏ రకంగా ఉంది, ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ రకమైన తలంపులతో నువ్వు జీవిస్తే దేవుడు వింటున్నాడు అనే భావం నీ కలిగి ఉంటే ఇప్పుడే పరలోక పరిశుద్ధులు చేసే ప్రార్థన చేయకపోయినా గాని మన భక్తులు, మనకు వాక్యం అందించిన దైవజనులు అనేకులు వాక్యం రాయటకి ఎన్ని ప్రార్థన చేసి, ఏ ప్రార్థన చేసే వాక్యం అందుకున్నారు, ఏ ప్రార్థన చేసే అభివృద్ధిని పొందారు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మొదట దేవుడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఏ ప్రార్థన చేసి ప్రపంచానికి విశ్వాసుల దేవుడు చేశాడు. ఏ ప్రార్థన చేశాడు అబ్రహాం? ఏ ప్రార్థన చేసి తండ్రికి ఇష్టడుగా మారాడు, దేవునికి ఇష్టడుగా మారాడు. దేవుడు తన వంశములో నుండి అనేక వంశాలను తీశాడు. ఏ ప్రార్థన చేశారు? అందరికీ ఏ ప్రార్థన నేర్పాడు అబ్రహాం. ఇసాకు గాని ఏమండి, ఇక్కడ మనం ఇసాకు ముందుగా పుట్టిన
మరి ఆ కుమార్తె ఆమెకి పుట్టిన పనాముకు పుట్టిన కుమారుడు గాని ఇస్మాయిల్ గాని ఏ ప్రార్థన లేదు. ఎప్పుడు కూడా ప్రియులారా మనం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మాట పక్కన పెడదాం, ఆలోచన పక్కన పెడదాం, తలంపులు పక్కన పెడదాం, కానీ నీ అంతరాత్మ తలంపులు మాత్రం దేవుని ఎదుట నెరవేర్చు. ఇవాళ చాలా మంది రాజులతో సహితం దేవుని ఎదుట ప్రాధేయపడ్డారండి. అవునండి, హేరోదు రాజు యేసుప్రభుని అప్పగించినప్పుడంట, హేరోదు రాజు ఆనాడు కాలములో, అంటే రాజు అనే పదములో యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు అంటాం. తర్వాత కాలంలో యేసుప్రభు సిలువేసినప్పుడు కూడా హేరోదు రాజు అనే పేరు కూడా వస్తుంది. ఎందుకంటే రాజు అనే పదము ఒక బిరుదును, హేరోదు రాజు అనే బిరుదును. ఆనాడు ఐగుప్తు రాజులు, హేరోదు ఐగుప్తుల్లో ఉన్న రాజులు కూడా ఆ రకంగానే ఉన్నారు. వీరందరూ కూడా దేవుని చూసే కృపను బట్టి ప్రియరా, ఇవాళ ప్రతి మానవుడు కూడా దేవుడు ఉన్నాడు అని భావిస్తే, భయపడితే, మరి దేవుని ఎడల వినయం విధేయత కలిగి ఉంటే సంపూర్ణమైన జీవితం పొందుతాడు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుపోయి ఆకాశం ఎందుకు ఎక్కుతున్నాయో ఆ మనిషి దేవుడు ఎంత మొరపెట్టినా వినడండి. ఎందుకంటే అతడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే చీకటిగా కనబడుతున్నాడు. ఈరోజు చాలా కుటుంబాలు, చాలా మనుషులు అలా ఉండకూడదనే మేము దివరాత్రములు మీ పాదములు ఎదుట ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు, మనందరితో మాట్లాడుచున్నాడు. ఆయన ఆ విషయం మీరు మర్చిపోయారేమో, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఈ సాయంకాల సమయం వింటున్న మీరు మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి, దేవుని ఎడల విశ్వాసం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, విధేయత కలిగి, ఆదరణ కలిగి, ఆసక్తి కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనే విషయంలో మనం చాలా తేటదనం కలిగి ఉండవలసిన వారమైనాం. దేవుడు ఏ రకంగా నీతో ఏ రకంగా మాట్లాడుతున్నాడు దేవుడు, ఏ రకంగా నీతో ఉపదేశిస్తున్నాడు ఆయన, ఏ రకంగా ఉపదేశమైన బోధలు నీకు బోధిస్తున్నాడు ఆయన, ఏ రకమైన వినయమ విధేయత నీకు చూపుచున్నాడు ఆయన. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన వారు. అందుకే ప్రార్థన అనే పదం చాలా, అందుకే అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఏమండి దేవుడు దిగొచ్చేశాడు. అంటే పరలోకం నుండి ఆయన ఎద్దకు అబ్రహాం ఎటువంటి ప్రార్థన, అటువంటి ప్రార్థన మనం చేయగలం. ఎటువంటి ప్రార్థన చేశాడు ఆయన? పోనీ అబ్రహాం పక్కన పెట్టండి, యాకోబు కుమారుడు యోసేపు సెరసాలుండి ఏ ప్రార్థన చేశాడు? ఏమండి సెరసాలున్న రాజుగారి దగ్గర ఉన్న బంటులు ఇద్దరు జైల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వారు జరిగింది జరగబోయేది కూడా. అంటే ఏ రకమైన ప్రార్థన చేసేవారు? అటువంటి ఆలోచన కలిగి, అంటే మనం ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నాం, ఏ రకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆత్మీయ క్రియలు కలిగి ఉన్నాం. ప్రియుల, ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ తలంపులలో, మీ ఆలోచన క్రియలలో ఏ రకమైన క్రియలు మీరు కలిగి ఉన్నారో ఒకసారి ఊహించుకోమని దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు ఆయన. జీవాధిపతి అయిన దేవుడు నీ ఎడల నా ఎడల ఏ రకమైన ఆలోచనలతో ఉన్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి. లేని ఎడల మనం ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉంటున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి దేవుడు ఏ రకమైన క్రియల రూపము కలిగి ఉన్నాడో, ఏ రకమైన ఆలోచనలకు ఆయన నడుస్తున్నాము, మనం జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. సాయంకాల సమయంలో వింటున్న మీరు గాని నేను గాని మనం అందరము కూడా ఆత్మ తలంపులు కలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాము. అప్పుడే ఆయన మనతో మాట్లాడేవాడు, వినేవాడు, మన బోధల అన్నిటికీ సమాధానం చెప్పి అటువంటి దీవుని ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం ఉదయకాలం అంతా కూడా మీ పనుల్లో, మీ ప్రయాణములో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, పొలం పని చేసేవారు, పశువుల దగ్గర పని చేసేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారాలు చేసేవారు, చిన్న చితికి ప్రతి ఆలోచనతో చేసే పనులు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని బలపరిచాడు. ఈ రాత్రికాల సుఖనిద్ర కూడా ఇచ్చేవాడు. చాలా భయంకరమైన దినాలు బయట కనపడట్లా. 2026 ఒక నెల గడిచిపోయింది, 2వ నెలలోకి వచ్చేసాం. 2వ తారీఖు కూడా వచ్చేసింది, అది కూడా 2 రోజుల్లో కొంతసేపులో అది మరి తర్వాత 3వ తారీఖు రాబోతుంది. అంటే యాగముగా కాలం అనుకుంటారు. మనుషుల యొక్క ఆందోళన వేగతనం కనబడుతుంది. అనుకుంటున్నారు మనుషులు ఏంటి ఇలా అయిపోతుంది అని. లేదు, మీరు స్వార్థవంతులై, అసూయమంతులై,
అక్రమలో అన్యాయములో జీవిస్తున్నారు కాబట్టి కాలం వేగంగా నడుస్తుంది అనుకుంటున్నారు. కాలం ఎప్పుడు ఒకలానే ఉంది. కాలం ఎక్కడ మారలా, ఎప్పుడో ఒకలాగా 24 గంటల కాలం అలాగే ఉంది. కాలానికి లెక్కేసుకుంటే కొందరు నిపుణులైన వారు పేరుని పెంచుకోవడం అనేక రకాలు చెప్తారు. కానీ మన ఆందోళన చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి, ఆందోళన కలిగిన సమయం ఎంత పొద్దుకున్నా పొద్దుకోగదు. అంటే ఏంటి, కాలం కాదు, నీలో ఆందోళన పెరిగట కొద్ది కాలం మారిపోయింది అనుకుంటున్నాం. కాలం ఎప్పుడు మారదు. ఆనాడు దేవుడు రెండో రాకడ వచ్చే వరకు కూడా కాలానే ఉంది. కానీ మనం మారుతున్నాం, మన ఆలోచనలు మారుతున్నాయి, మన తలంపులు మారుతున్నాయి, మన క్రియలు మారుతున్నాయి. జాగ్రత్త కలిగి దేవుని వాక్యం వినగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, ప్రేమగల మా రక్షక, నీకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖనముల ద్వారా అనేకమైన మాటలు ప్రభా మా బిడ్డలకు అందించావు. చక్కటి హెచ్చరికలతో కూడిన మాటలు దయచేసినందుకు వందనాలు. సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడుచున్న నీవు నీ మాటలే ప్రభా. ఉదయకాలంలో అనేకమైన తలంపులు కలిగి ఉన్నారు, అనేకమైన ఆలోచనలతో ముందుకు నడిచారు, అనేకమైన క్రియలతో నీ ఎడల ప్రార్థన చేసి ఉండొచ్చు వాళ్ళు. అయితే ప్రభా, ప్రతి విషయమును విన్న దేవుడు, ప్రతి విన్న మాటను వినే దేవుడు గనుక నీకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధి, కాపుదల, నీ ఆలోచన, క్రియలు, నీ తలంపులు ప్రతి వారికి సమకూర్చు నడిపించమని ఈ దినము ప్రభా, ఏ తలంపుతో ముందుకు సాగుచున్నారో, ఏ తలంపుతో ముందుకు సాగి ఉన్నారో, వ్యాపార విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, ఉద్యోగ రీతిలో గాని, చదువు విషయంలో గాని, రాకపోకల విషయంలో గాని ప్రభా, అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠపూర్తు, ఇలాగ నాయన మరి సులువైన గర్భమును దాల్చి బిడ్డలకు జన్మించిన తల్లులు గాని, సులువైన కానుపు కొరకు ఎదురు చూసిన గర్భిణీ స్త్రీలు గాని, తండ్రి బిడ్డకు తల్లికు క్షేమము కొరకు ఎదురు చూసిన కుటుంబాలు గాని ప్రభా, అనేక రకాల ఏ శోధన లేకుండా అందరకును అన్ని రకములుగా ఆదరణ, మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరముగా ఆదరించి ఆయుత్తపరచండి. మరి ముఖ్యంగా దేశ నాయకులు, దేశ పెద్దల వారిని నీవు నియమిస్తేనే నాయకులై ఉన్నారు, నీవు నియమిస్తేనే ఈనాడు రైతులై ఉన్నారు, నీవు నియమిస్తేనే మిలిటరీ వారు గాని, పోలీస్ శాఖ వారికి, ఈ శాఖలన్నీ కూడా నీవిచ్చిన తలంపుల ద్వారానే నియమించబడ్డాయి. అన్ని శాఖలలో ఏ శాఖలో వారి పనులు చేస్తున్నారో ఆ శాఖలు కలిగిన ప్రతి వారిని దీవించి, నీ ఆశ్రదించి, నీ ఆత్మతో నింపి బలపరిచి, నీ రక్షణ మేలును, రక్షణ తలంపును సమకూర్చి నడిపించమని దీనదాసుడు నేను చేర్చు నా ప్రార్థన ఆలకించమని ఆత్మరూప రక్షణకర్త అయిన త్రియక దేవుని నామములో అడిగి ప్రార్థన చేర్చున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మానవుడు దైత్యం అలా ప్రార్థన చేసి వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి ఏం తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమె నేశ్రత్వమే విజయం, అపాధిక ప్రవేశరత్వమే విజయం, అపాధిక ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధిక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియక దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి అని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.